మంగళవారం క్రీస్తుశేషు పానుగోతి లక్పతి నాయక్ 3వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పానుగోతి లక్పతి నాయక్ మెమోరియల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేసి కార్యక్రమంలో పాల్గొని లక్పతి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు తిప్పన్న విజయసింహారెడ్డి, మాజీ టైగర్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయకులు మాట్లాడారు. మంగళవారం కీర్తిశేషులు పానుగోతు లక్పతి నాయక్ 3వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పానుగోతు లక్పతి నాయక్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేసిన కార్యక్రమంలో పాల్గొని లక్పతి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయకులు మాట్లాడుతూ లక్పతి నాయక్ సేవలను కొనియాడారు. వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపీనాథ్ మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నత చదువుకు ఉపయోగపడే విధంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, శ్రీనివాసనగర్ ఎంపీపీ ఇస్లావత్ సుజాత బాలు, దుబ్బతండ ఉప సర్పంచ్ బాలోతు మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనం స్మరించుకోవటం, ఆయన ఒక మారుమూల గ్రామంలో నుంచి విద్యను గురించి ఆ విద్యలో ఆయన సామాజిక బాధ్యతను గుర్తించి అసెంబ్లీలో ఉండి అది కుటుంబాన్ని ఇటు విద్యను నిర్ణయం చేసుకుని ఒక ఉద్యోగం నిర్వహించి ఆ కుటుంబాన్ని ఎవరైనా పెట్టుకోవాలని ఉద్దేశించుకుని ఆ కుటుంబంతో పాటు ఉద్యోగం నిర్వహించడంలో ఉపాధ్యాయులు చేయడం కూడా యూపీఎస్లోనే ఒక ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి మొదలుపెట్టారు. అలాగే సామాజిక బాధ్యత అనేది పూర్తిగా ఆయన దాన్ని అటెండ్ చేసిన తర్వాత దాన్ని ముందు తీసుకుపోవడంలో నా వంతు ముందుకు కాలేజీలోని స్వాగతంలో నాకు మంచి స్నేహితుడు. తర్వాత ఆయన పాల్గొని క్లాస్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి ముందు సీసీటీ అంటే తన వద్దు నేను నిజంగా ఉడికి ప్రభుత్వం బయటికి లేకపోతే సరైన చివరికి చెప్పి తన వంతు వినియోగం చేస్తున్నారు కూడా. అలాగే పానుగోతు లక్పతి నాయక్ 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు సుమారు 2 మండలాలు 23 హై స్కూళ్ళలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా లక్పతి నాయక్ యొక్క ఆశయాలు, అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప పట్టుదలతో మరి అతని కుమారుడైనటువంటి చిరంజీవి పానుగోతు గోపీనాథ్ గారు, ఆ మిత్ర బృందం, ఆ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ యొక్క పానుగోతు లక్పతి నాయక్ మెమోరియల్ ఫౌండేషన్ ఏదైతుందో దాన్ని స్థాపించి ఈరోజు చాలామంది అంటే మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిరథ మహారథ నాయకులందరినీ పిలిచి పార్టీలకు అతీతంగా అందరు నాయకులను కూడా ఇన్వైట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. ఈ సందర్భంగా మరి ట్రస్ట్ ఏదైతుందో ఈసారి ఉన్నటువంటి ఒక 2 మండలాలు 23 పాఠశాలలకు పరిమితమై ఉన్నది. దీన్ని రానున్న రోజుల్లో ఇంకా విస్తరించాలనే ఉద్దేశం ఉన్నది. అయితే రానున్న రోజుల్లో లక్పతి నాయక్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళకి మోరల్గా గాను లేకుంటే నాలెడ్జ్ పరంగా గాను ఎంతో ఏదైనా సహాయం అందిస్తామని తెలియజేస్తున్నాము. అలానే ఈ మెమోరియల్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం, ప్రైమరీగానే స్టార్ట్ చేసాం, ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా మేము మంచి సక్సెస్ అయ్యాము. సో రానున్న రోజుల్లో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేసి మంచిగా వైడ్ స్ప్రెడ్ చేస్తామని చెప్పేసి వేరే మండలాలకు కూడా స్ప్రెడ్ చేస్తామని తెలియజేసుకున్నాం. పానుగోతు లక్పతి నాయక్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పిఎల్ఎన్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.